యెహోవా హస్తము యెహెజ్కేలు మీదికి రాగా యెహెజ్కేలు ఆత్మవశుడై ఉండగా ఆత్మవశుడైన యెహెజ్కేలును దేవుడైన యెహోవా ఎండిన ఎముకలున్న ఒక లోయలో దింపి ఇటు అటు నడిపిస్తూ, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అనగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియననగా, జీవాత్మ ఆ ఎముకలలో ప్రవేశించినట్లు ప్రవచించమనగా, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అని ప్రవచించగా గడగడమని ధ్వని పుట్టింది. ఎముకలన్నీ కలుసుకొని అస్థిపంజరాలుగా ఏర్పడ్డాయి. ఎముకలపై నరాలు, మాంసము, చర్మము వచ్చాయి. అయితే వారిలో జీవాత్మ లేదు. దేవుడైన యెహోవా జీవాత్మ ద్వారా వారు బ్రతుకున్నట్లు ప్రవచించుమని ఆజ్ఞాపించగా యెహెజ్కేలు ప్రవచించాడు. జీవాత్మ వారిలో ప్రవేశించి వారిని బ్రతికించినప్పుడు వారు సజీవులై లేచి లెక్కింప శక్యం కాని సైన్యమై నిలిచారు. దేవుని వాక్కు జీవము లేని వారిని జీవింపచేస్తుంది. మోడు వారిన బ్రతుకులను చిగిరించి ఫలభరితంగా చేస్తుంది. హల్లెలూయా.